మన ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్స్ ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. ఫ్రెండ్స్, మనము స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. ఇక్కడ ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది. కొంతమంది సోషల్ స్టడీస్ తీసుకుంటే అవి 3 సబ్జెక్టులు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ కామను. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్ ఉంటుంది. సోషల్ స్టడీస్ ఉండే వాళ్ళకి, సోషల్ స్టడీస్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉంటుందో వాళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదో లాంగ్వేజ్ హిందీ కానీ అవి ఉంటుందో దాంట్లో 60 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ దీంట్లో 30 మార్క్స్ ఉంటుంది. దీంట్లో డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషను. ఈ సిలబస్ ఏం మారలేదు. ఈ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఉన్న సిలబసే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకు మారింది సైకాలజీలో ఏం మారిందంటే ఒకసారి చూద్దాం. మారిన సిలబస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం మారిన సిలబస్ ఇక్కడ ICT-A అనేది మారింది. ది కాన్సెప్ట్ ఆఫ్ ICT, టూల్స్, కంప్యూటర్ హార్డ్వేరు, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రజెంటేషన్స్, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, హ్యాండ్ హెల్డ్ డివైజెస్, నెటిక్యూటివ్స్, ICT నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్, ICT బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్, క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ గేమ్స్, సెల్ఫ్ ఎక్సర్సైజ్ అండ్ క్వశ్చన్స్. ICT-Bలో ఎక్స్ప్లోరింగ్ ఫర్ ICT రిసోర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఎవాల్యుయేట్ అండ్ అడాప్షన్ ఆఫ్ ICT రిసోర్సెస్. పెడగాలజీ అనాలిసిస్, ఇంటిగ్రేటింగ్ విత్ ICT అండ్ టీచింగ్. సైబర్ లా అండ్ ప్రొటెక్షన్ ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఇంటిగ్రేటింగ్ ICT in assessment of portfolios, rubrics and data management. Preparation of multimedia lessons in subjects and planning. Activities to be conducted in multimedia lessons. The role of the teacher before, during and after the multimedia lessons. Social media and their role in the learning. Online learning courses for teachers, professional development. Open educational resources. ICT platforms and MOOCs. Assessment to continuous comprehensive evaluation, perspective and practice. ఇది గతంలో ఉన్న సిలబసే. అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ NCR 2005, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఇది కూడా గతంలో ఉన్నది. ఇది కొత్తగా పెట్టింది. NEP 2020 ఇంట్రొడక్షన్ ECCE టీచర్ ఎడ్యుకేషన్. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది కదా, 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. ఈ ఏపీ గవర్నమెంట్ ఏదైతే కొత్త పాలసీలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇంప్లిమెంట్ చేసిందో అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ తెలుగులో 30 మార్క్స్. పఠన అవగాహన, అపరిచిత గద్యము, అపరిచిత పద్యము. 6 నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు అందించాడు. ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు. పదజాలం 1 నుంచి 10వ తరగతి స్థాయి వరకు. అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు అని ఇచ్చాడు. అది 1 నుంచి 10 వరకు ఇచ్చాడు. కానీ అక్కడ చూస్తే ప్రక్రియలు, లక్షణాలు, కవులు, విశేషాంశాలు, ఇతివృత్త నేపథ్యాలు మటుకు 6 నుంచి 10 వరకు గమనించాలి. ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, నానార్థాలు, పర్యాయపదాలు, అర్థాలు మటుకు 1 నుంచి 10 వరకు. భాషాంశాలు పారిభాషిక పదాలు, తత్సమ, తద్భవ, ఆగమ, ఆదేశాలు, కళలు, నిత్యం, వికల్పం, బహుళము, ధృత ప్రకృతికాలు, ఉపద, ప్రాతిపదిక, ప్రత్యయము, భాషా భాగాలు, విభక్తులు, సందులు,
సంస్కృత సందులు సవర్ణ గుణ వృద్ధి యనాదేశ సందులు. తెలుగు అత్వ ఇత్వ ఎడగమ ఆమ్రేడిత దిరుక్తటకార ధృత ప్రకృతిక సల్లాదేశ గసరదైవ సందులు మాత్రమే. సమాసాలు నిర్వచనాలు ద్వంద్వ దిగు తత్పురుష కర్మధారయ బహువ్రీహి అవివిభావ సమాసాలు. ఛందస్సు వృత్తాలు. అలంకారాలు శబ్దాలంకారాలు వృత్యన్ ప్రాస చేకన్ ప్రాస లాటన్ ప్రాస అంత్యన్ ప్రాస అర్థాలంకారం ఉపమా రూపక ఉత్ప్రేత అతిశయోక్తి అలంకారాలు. క్రియలు రకాలు క్వార్థం చేదర్థకము. వాక్యాలు భేదాలు సామాన్య సంయుక్త సంశ్లిష్ట ఆశ్చర్యార్థక ప్రశ్నార్థక కర్తరి కర్మని వ్యతిరేకార్థాలు ప్రత్యక్ష పరోక్ష కథనాలు అని మనకు తెలుగు సిలబస్ ఇచ్చారు. ఇంగ్లీష్కి వచ్చేతలకే సినానియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగు, ప్రేజల్ వర్బ్స్, వర్డ్ ఫార్మేషను, హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ అండ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, వర్డ్ ఆర్డరు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్, కామన్ ఎర్రర్స్, పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషను, రైటింగ్ డిస్కోర్సెస్లో లెటర్ రైటింగు, డైరీ రైటింగు, డిస్క్రిప్షను ఇవి ఉంటాయి. పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్లో యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేషన్ మార్కు ఇవి ఇచ్చారు. అండ్ డిక్షనరీ స్కిల్స్, ప్రోజు ఇవి ఇచ్చారు. అదే మ్యాథమెటిక్స్ సిలబస్ చూసేతలకే అర్థమెటిక్, నెంబర్ సిస్టము ఇవ్వడం జరిగింది. జామెట్రీ, మెన్సురేషను, ఆల్జీబ్రా, స్టాటిక్స్ ఇవి 10th స్థాయిలో ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీ అంటే ప్రాబిలిటీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగనామెట్రీ ఇవ్వడం జరిగింది. మెథడాలజీ అన్నీ స్కూల్ స్టూడెంట్ వాళ్ళకు 10th వరకు అన్నీ చదవాల్సిందే. ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ సంబంధించిన వాళ్ళు ఫిజికల్ సైన్స్ సిలబస్ కూడా మెజర్మెంట్, మోషను, ఫోర్స్ అండ్ ఫ్రిక్షను, న్యూటన్ లా ఆఫ్ మోషను, గ్రావిటేషను, ఫ్లోటింగ్ బాడీస్, వర్క్ ఎనర్జీ, సౌండు, హీటు, లైటు, ఎలక్ట్రిసిటీ ఈ సిలబస్ ఎలక్ట్రోమాగ్నెటిజము, సమ్ న్యాచురల్ ఫినామినా, స్టార్స్ అండ్ సోలార్ సిస్టము, సపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, చేంజెస్ అరౌండ్ అస్, మ్యాటరు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్స్, కోలు, పెట్రోలియం ఇవి సిలబస్లో ఇవ్వడం జరిగింది. వాటరు, యాసిడ్ బేసిస్ అండ్ మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది. బయాలజికల్ సైన్స్ కూడా ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్ కూడా దానికి సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది. మెథడాలజీలు కూడా దానికి సంబంధించిన మెథడాలజీలు ఇవ్వడం జరిగింది. భాషా అధ్యాపకులు, పాఠశాల సహాయకులు తెలుగు వారి కోసం 60 మార్కులు. అంటే తెలుగు చదివే వాళ్ళకు స్పెషల్గా అడిషనల్గా ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా వేరు, వీళ్ళ వేరు. తెలుగు అంటే మామూలుగా ఇప్పుడు మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, సోషల్ చదివే వాళ్ళు వేరు. అండ్ వీళ్ళకి తెలుగు పండిట్స్కి వచ్చేతలకి తెలుగు ఎక్కువ ఉంటుంది. భాషాధ్యాపకులు, పాఠశాల సహాయకులు వారి కోసం 60 మార్కులు. కంటెంట్ తెలుగు సాహిత్య చరిత్ర, భాషా చరిత్ర, సాహిత్య విమర్శ, 6 నుండి 10వ తరగతులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలు, పదజాలను, పఠనావగాహన, బోధనా పద్ధతులు అలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి సిలబస్ సినానియమ్స్, ఆంటోనిమ్స్, హోమోఫోన్స్ అదే సిలబస్ ఉన్నాయి. అంటే వాళ్ళకు స్థాయి కొంచెం డెప్త్గా ఉండొచ్చు. సిలబస్ అయితే అదే, గ్రామర్ అయితే అదే ఇచ్చారు. సిలబస్ అయితే అదే ఉంది. మళ్ళీ లిటరేచర్ అడిషనల్గా ఇచ్చారు. లిటరేచరు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ వాళ్ళకి అడిషనల్గా ఉంది. లిటరేట్ టర్మ్స్ ఇవన్నీ వాళ్ళకి అడిషనల్గా ఉంటాయి. పోయిటరీ డీటెయిల్ స్టడీ, ప్రోజ్ డీటెయిల్ స్టడీ, నావెల్స్ డీటెయిల్ స్టడీ, డ్రామా డీటెయిల్ స్టడీ, షార్ట్ స్టోరీ అండ్ మెథడాలజీ. అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ వాళ్ళు స్పెషల్గా ఎక్స్ట్రాగా చదవాల్సింది ఉంటుంది. అంటే డెప్త్గా దానికి సంబంధించిన అడిషనల్గా వాళ్ళకు ఉంటుంది.